డాక్టర్ గారు, సుఖప్రాప్తి కలిగే తీరు ఏమిటి? దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? సుఖప్రాప్తినే భావప్రాప్తి అంటారు. ఆరగానే వైద్య భాషలో ఆర్గజం అంటారు. ఈ ఆర్గజంని ఏ రకంగా మనం పొందవచ్చు? ఆర్గజం పొందిన మగాడే కానీ ఆర్గజం పొందిన ఆడది కానీ చాలా హాయిగా ఎంత తృప్తి ఉంటుందో సెక్స్లో చెప్పలే తృప్తి. దానికోసం కొట్టుకుపోతారు చాలామందికి. ఈ మామూలుగా అంగప్రవేశం చేసి సెక్స్ చేయడంలో కాదండి, ఆ క్లైమాక్స్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వారు సెక్స్ కోసం కొట్టుకుపోతారు. క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ మాత్రం మధురాతి మధురంగా అనిపించాలి. ఎలా ఆ సుఖప్రాప్తి కలిగే తీరు, ఆ ఏ రంగా ఆర్గజాన్ని మనం రీచ్ అవుతాం, ఏ రంగా ఆర్గజాన్ని మనం పొందగలం, వాట్ ఈజ్ ఈ మెథడ్, ఏ రంగా ఈ మెథడ్ ఏంటి, ఆ సుఖప్రాప్తిని సొంతం ఎలా చేసుకుంటాం అని వీళ్ళు అడిగేది. ఆ సుఖప్రాప్తిని ఏ సొంతం ఎలా చేసుకోవడం ఉంటుంది, ఎలా చేసుకోగలగాలి, ఆ మధురమైన అనుభూతిని నేను ఎల్లప్పుడూ ప్రతిసారి అనుభవించాలి. ఏ రంగా దాన్ని ఎలా ప్రాక్టీస్, ఏ రంగా చేస్తే సుఖప్రాప్తి పొందడం కుదురుతుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తే, మనసుని ఎలా ప్రాక్టీస్ చేస్తే, నేను ఏ రంగా సెక్స్లో పాల్గొంటే ఆ సుఖప్రాప్తి నాకు ఎలా వస్తుంది, ఆ సుఖప్రాప్తి పొందాలంటే నేను సెక్స్లో పాల్గొంటే ఏం చెయ్యాలి అనేది వాళ్ళ ప్రశ్న. ఇది ఎక్కువగా ఆ సుఖప్రాప్తి పొందడం ఇది ఫిజికల్, శారీరక పని. అంటే మన శరీరంలో మనకి హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి, రకరకాల హార్మోన్స్ అవుతాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్. సెక్స్లో పాల్గొంటే సెక్స్ అనే ఆలోచనే వాళ్ళల్లో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. డోపమిన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దిస్ ఈజ్ మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూడగానే వాళ్ళు ఒక మూడ్ వస్తుంది, అలాగే అబ్బాయిని చూడ అమ్మాయిలో ఒక మూడ్ వస్తుంది. ఎలా వచ్చింది మూడ్ అంటే చూడడం రాలా, కళ్ళు చూడడం రాలేదు, ఆ చూడడం వల్ల వాళ్ళు కలిగే భావ ప్రేరణ మూడు సెక్షువల్ మూడ్, రొమాంటిక్ మూడ్ని పెంచుతుంది. దాంతోపాటు సెరటినిన్ అని వస్తుంది. సెరటినిన్ వాళ్ళు ఏమైనా డిప్రెషన్ లాంటివి ఉంటే అవన్నీ పోగొట్టేసేసి మరీ రెచ్చగొడుతుంది. ఆ పైన ఆక్సిటోసిన్, గట్టిగా హక్ చేసుకున్నాం, గట్టిగా ముద్దు పెట్టుకున్నాం, ఆ గట్టిగా హక్ చేస్తున్నాం, గట్టిగా ముద్దు పెట్టుకున్నాం అనేది ఒక తహతహ లోపల పుట్టుకొస్తుంది ఆక్సిడేషన్ వల్ల. కొట్టుకుపోవడం, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నీ పొందు నాకు కావాలి, నీ సుఖం నాకు కావాలి అనే పొంది విషయాలు ఎక్కడ చూస్తున్నారు? ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల. అక్కడి చివరికి కొంచెం మంచి క్లైమాక్స్ వెళ్ళేకల్లా మనలో ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువైపోతుంది. ప్రోలాక్టిన్ విడిపోతుంది, ఇవన్నీ పేరు కూడా హార్మోన్స్ పెరిగిపోతాయి. ఒక్కసారిగా సుఖప్రాప్తి అప్పుడు దాంట్లో ఆ సుఖప్రాప్తి పొందే టైంలో మనకి ఎండార్ఫిన్స్ వస్తాయి, మంచి హాయిన అనుభూతి కలిగిస్తాయి. ప్రోలాక్టిన్ నొక్కేస్తుంది వీరికి, దాన్ని వీరి మొగాడు వీరం పెట్టిన ఆడవాళ్ళు ఏడు మార్గంలో గంధులని చక్కగా స్క్వీజ్ అయిపోయి కండరాలని ముందు బిగుసిపోతాయి. మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళకి గమనిస్తే వాళ్ళ క్లైమాక్స్లో వాళ్ళ సెక్స్లో నిజంగా బాగా అనుభవం ఇది అంటే కండాలన్నీ కాళ్ళ కండాలు, చేతి కండాలు ఇలా బిగిసిపోయి ఉంటాయండి. పిడుకులు కూడాను మొహంలో కండాలన్నీ బిగిసిపోతాయి. అంత మొత్తం ఒక్కసారి అలా వదిలేస్తుంది, జుమ్మంది నాదంలాగా అయిపోతుంది. ఆ రంగా బాడీ అంతా ఒక్కసారి రిలాక్స్, ఆ రిలాక్స్ అయిన కామరాలన్నీ కూడా ఒక్కసారి జుమ్ అంటే కామరాలు అంటే ఎక్కడ అది దట్ ఈజ్ సుఖప్రాప్తి. అంటే సుఖప్రాప్తి కలిగే తీరు ఏమిటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటో చెప్పాను. ముందు ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ ముందు నీ గురించి తెలుసుకో. నీలో మనసు పడాలి, ఇష్టపడాలి. తెలుసుకోవాల్సింది ఎవరితో చేసి సెక్స్లో పాల్గొంటున్నారో ఆ వ్యక్తి మీద పూర్తి ఇష్టాన్ని కలిగించుకోవాలి, ఆకర్షణ కలిగించుకోవాలి. నాకు నువ్వు కావాలనే భావం తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ అది ఏంది, ఏం రాదు, సెక్స్ చేసినా రాదు, ఎంతసేపు చేసినా రాదు, గంట సేపు చేసినా రాదు. ముందు నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి, నీ కోసం నేను కొట్టుకుపోతున్నానని ఒక ఫీలింగ్ వాడికి అమ్మాయిలు రావాలి. నీ కోసం నేను
నీ పొందు నాకు కావాలి, నేను నాకు నీ సుఖం నాకు పొందాలి, నేను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అనే ఆ భావం ఆమెలో వాళ్ళ ఆ రకమైన వాళ్ళకు కావాలి. దాన్ని ఎలా ప్రతి వాళ్ళు ఎలా ఆకర్షణని వీటిని ఎలా చేస్తారని వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అలాగే మీకు ఎరోజన్ శరీరంలో ఎక్కడ ముట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు గుర్తించగలగాలి. ముద్దు పెట్టుకున్నాడు, పెద్దలు ముద్దుంటే బాగుందా, నోట్లో నాలుగు పూలించే నాలుగు పెద్దలు అంటుంటే బాగుందా, బొగ్గల మీద పెడితే బాగుందా, ముద్దు పెడితే బాగుందా, పెడితే ఉందా, లేకపోతే వృక్షాలను నోట్లో చప్పరిస్తే బాగుంటుందా, లేదా కలిటోరి ఇష్టపడితే బాగుందా, జీ స్పాట్ బాగుందా, ఏది ఎక్కడ బాగుంది, తొడల దగ్గర బాగుందా, ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఎక్కువగా ఎక్కడెక్కడ బాగుంటుంది, ఎక్కడెక్కడ బాగుంటుంది, అక్కడ చేపెట్టు, ఎక్కడ పెట్టు, అక్కడ నొక్కు, ఇక్కడ నొక్కు, ఇలా చేయాలి, ముద్దు పెట్టుకో, గట్టిగా వాడేసుకో, నాకు గట్టిగా నొక్కేసాయి అని తాను చెప్పే స్థితిలో ఉండాలి. తాను చెప్పగలేదు, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి, గట్టిగా చేయి, రొమ్ములు నోట్లో పెట్టుకో, నాకు అది కరెక్ట్గా బాగా స్టిమ్యులేట్ చేయి, ఇంకా రుద్దు, జీ స్పాట్ స్టిమ్యులేట్ చేయి, నాకు చాలా బాగుంటుంది చేయని. ముందు ఆ ఫోర్ ప్లేలో ఎక్కడెక్కడ ఫోర్ ప్లేలో కానీ లేదా సెక్స్లో పాల్గొంటున్నప్పుడు కానీ ఏ రంగా చేస్తే బాగుంటుంది అనేది తాను ముందు గుర్తించి దాని మనసులో తెలుసుకోగలగాలి. తను చేసిన ఎక్స్పీరియన్స్లో ఆటలు ఇవాళ చాలా తృప్తిగా ఉన్నది ఇంకోలాగా ఉంటుంది. అంటే అది ఏ టైంలో ఎక్కడ ఎలా బాగుంటుందో, ఎక్కడ బాగుంటుందో కూడా గుర్తించే స్థితి కావాలి. అంతేకాని తన సుఖవివాసం బాధ్యత మొగాడిది అనుకోవడానికి వీల్లేదు. అలాగే మగాడు కూడా తనకి ఆడది ఏం చేస్తే బాగుంటుంది మగాడు గురించి. అంచేత ముందు ఆ రంగా అప్పుడు సుఖప్రాప్తి ముందు ఎలా అన్నాం కదా ఆ రంగా తెలుసుకోవాలి. తర్వాత ఏ రంగా వాళ్ళు ఎన్హాన్స్ చూసుకోవాలంటే వాళ్ళు మాటల ముందే సెక్స్లో పని ఓపెన్ డైలాగ్ కావాలి. వాళ్ళు చక్కగా మాట్లాడుకోవాలి. నీకు ఏం చేస్తే ఇష్టం, లైక్స్ డిస్లైక్స్, నీకు ఏం చేస్తే అసహ్యం అనిపిస్తుంది. కొందరు సెక్స్లో వాడు బూతులు మాడతారు, మగాళ్ళు ఎక్కువ బూతులు మాడతారు. వాడు మూడు ఇస్తే వాడు బూతులు వస్తాడు నోటంట. ఈవిగా ఆ బూతులు పడితే అసహ్యం పుడుతుంది. నువ్వు ఎంత బాగా చేస్తావు, నువ్వు ఎంత రెచ్చగొడతావు, కానీ నీ బూతులు చూస్తే నీ బూతులు మూడంతా పోతుంది. చెప్పండి, ఓపెన్ చెప్పండి. ఏం మాట్లాడితే, ఎలా చేస్తే, ఎలా టచ్ చేస్తే బాగుంటుంది, ఓపెన్ డైలాగ్ ముఖ్యం కావాలి, చెప్పుకోవాలి. అలాగే నాకు ఏం చేస్తే బాగుంటుంది మగాడు చెప్పుకోవాలి, ఆడ చెప్పుకోవాలి. లేకపోతే మగాడేమో నాకు నువ్వు అంగ చూసిన బాగుంటుందని చెప్తే ఆవిడ నాకు నీ నాలుగుతో నా యోని దగ్గర అంతా నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ప్రయాణం కలిస్తే చాలా బాగుంటుంది చెప్పుకోండి. చెప్పుకోవాలి. ఓపెన్ డైలాగ్ ఇద్దరు సెక్స్ అని వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళిద్దరిది ఇంకెవరి వాళ్ళ సామ్రాజ్యం, ఇంకేమైనా వాళ్ళ ఇష్టం వాడి కోసం. అలాగే అంత అయిపోయాక మొత్తం మీద ఈ ప్లేలో ఎలా చేసి ఏది బాగా నచ్చిందో చెప్పుకోగలగాలి. ఏ మూడు ఎందుకు వచ్చిందో రాలేదు, వస్తే ఎందుకు వచ్చిందో, ఎలా చేసి వచ్చిందో కూడా తర్వాత డైలాగ్ కావాలి. ఓపెన్ డైలాగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అలాగే వేరే టెక్నిక్, ఏ టెక్నిక్లో బాగుంటుందో కూడా చెప్పుకోవాలి. చేసి సక్సెస్ అని ఇలా మారుదాం, అలా ఈ యాంగిల్ మారుదాం, ఆ యాంగిల్ బాగుంటుంది, ఈ యాంగిల్ బాగుంటుంది, ఈ యాంగిల్ మారుదాం అని చెప్పేట్లు ఉండాలి. చేంజ్ పొజిషన్స్ అని చేసుకుంటుండాలి. అలాగే మనసు మూడ్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఫోర్ ప్లే అనేది ఎంతసేపు కావాలనేది చూడాలి. అందుకే మగాడు కొంచెం అయిపోయిన అలా కాదు, ఆమెకు మూడు ఎంత దాకా వచ్చి ఎంతసేపు చేస్తే మూడు వస్తుందో తెలుసుకొని అంతసేపు ఫోర్ ప్లే చేయనివ్వాలి, మగాడిని చేయించుకోవాలి అతని చేత. అలా చేస్తే దానికి ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్, మంచి ఆరోగ్యం, స్మోకింగు డ్రింకింగ్ అయినా ఉంటే డ్రింక్ చేస్తే కొంత మూడు రావచ్చు, కానీ చాలా నిదానంగా వాడు సెక్స్ డౌన్ అవుతుంది. అది పనికిరాదు అది. ఇంకా మీరు చేసి రాదనుకోండి, ఒకసారి సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరం చాలా మనసు పడుతున్నాం, కానీ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఎక్కడ ఉందని చెప్పి వెళ్తే సెక్స్ థెరపిస్టు మీకు తప్పకుండా కంప్లీట్గా మీకు అధ్యయనం చెప్తారు. అంచేత మీరు ఎప్పుడైనా అనుకూలంగా అనుభూతి పొందపోతే సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి ఇద్దరు వెళ్ళి ఎవడు ఏముందో ఇబ్బంది, ఎలాగా ఏమవుతుందో, ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే అప్పుడు సుఖప్రాప్తి కలిగే తీరేమిటో తెలిసి వస్తుంది, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుస్తుంది, దాన్ని ఎలా అనుభవించాలో తెలుస్తుంది. సరేనా? మరొక విషయం నెక్స్ట్ టైం కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.